కాశ్మీర్ లోయలో ఎన్ఐఏ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీనగర్ తో పాటు దక్షిణ కాశ్మీర్ జిల్లాలో తనిఖీలు చేస్తున్నారు. ఉగ్ర నెట్వర్క్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చేపట్టింది. ఉగ్రవాద నిధుల సమీకరణపై ప్రత్యేక నిఘా పెట్టింది. అనుమానితులతో సంబంధాలున్న నివాసాల్లోనూ తనిఖీలు జరుపుతున్నారు. కాశ్మీర్ లోయలో ఎన్ఐఏ సోదాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటు శ్రీనగర్ తో పాటు దక్షిణ కాశ్మీర్ జిల్లాలో కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే తనిఖీలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. సో నవీన్, చెప్పండి, ఇటు కాశ్మీర్ అదేవిధంగా శ్రీనగర్ లో కూడా ఉగ్ర నెట్వర్క్ లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చేపడుతుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కాశ్మీర్ లోయతో పాటు శ్రీనగర్ అదేవిధంగా దక్షిణ శ్రీనగర్ జిల్లాలో ఎన్ఐఏ సంబంధించిన సోదాలు భారీగా నిర్వహిస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రజెంట్ ఉగ్ర నెట్వర్క్ మొత్తం కూడా ప్రాంతంలో ఉన్నట్టుగా ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. పూర్తి స్థాయిలో కూడా కాశ్మీర్ లోయతో పాటు శ్రీనగర్ అదేవిధంగా దక్షిణ కాశ్మీర్ జిల్లాల్లో పూర్తి స్థాయిలో కూడా ఉగ్ర నెట్వర్క్ ఉందని చెప్పేసి కూడా ఎన్ఐఏ అయితే ఉదయం నుంచి సోదాలు భారీ ఎత్తున కూడా చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నెట్వర్క్ మొత్తం కూడా ఈ ప్రాంతం నుంచే మొత్తం నడిపిస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన నిధులను కూడా ఈ ప్రాంతం నుంచే సమకూరుస్తున్నారని చెప్పేసి కూడా ఎన్ఐఏ దృష్టికి రావడంతో పూర్తి స్థాయి కూడా ఆ విధంగానే మొత్తం కూడా అక్కడ ఉన్న సెర్చింగ్ ఆఫీసర్ కొనసాగుతుంది. మనం చూడొచ్చు, గత సంవత్సరం కిందట ఎర్రకోట సమీపంలో ఉండి కారు బాంబు పెట్టి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఆల్ ఖైదా ఉగ్ర నౌకలకు సంబంధించినటువంటి నెట్వర్క్ మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఇక్కడికే పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాంతం నుంచి ఇదంతా కూడా ఎర్రకోట సమీపంలో ఏదైతే ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి నుంచి నెట్వర్క్ నడిపించారు. ఇక్కడి నుంచే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించినటువంటి నిధులు కూడా సమకూర్చారని చెప్పేసి కూడా పూర్తి స్థాయి దర్యాప్తులో ఎన్ఐఏకి వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఆ ప్రాంతంలో ఎవరెవరు లింకులు ఉన్నాయి, ఉగ్రవాదులతో ఎవరెవరితో కనెక్షన్ ఉంది, ఏవేవి నెట్వర్క్ నిర్వహిస్తున్నారో, అదే కాకుండా ఏఐని కూడా దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఎన్ఐఏ అయితే గుర్తించింది. పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి ఎవరున్నారనే దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం కూడా అన్ని ఏదైతే అనుమానిత ఇండ్లు ఉన్నాయో, అనుమానిత షాపింగ్లు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా భారీ కూడా తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు, ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి కారు బాంబులో ఇప్పటికే 7,500 పేజీలతోటి షార్ట్ షీట్ కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన తర్వాత పూర్తి స్థాయి కూడా ఒక సిస్టమేటిక్ గా కూడా మొత్తం కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ పూర్తి స్థాయి కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి కీలకంగా ఆ రోజు ఏదైతే దాడి చేసిన దాంట్లో కీలకంగా డాక్టర్ దాంట్లో ఉన్నాడు. పూర్తి స్థాయి కూడా ఆత్మహత్యకి పాల్పడిన దాంట్లో డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ తో పాటు కొంతమంది ఇంకా డాక్టర్లు ఉన్న నేపథ్యంలో ఈ నెట్వర్క్ మొత్తం కూడా అఫీషియల్స్ నెట్వర్క్ నుంచే జరుగుతుంది. పూర్తి స్థాయి కూడా డాక్టర్లు, దీంతో పాటు ప్రొఫెసర్లు, ఇంటి మేధావులు ఉండి పూర్తి స్థాయిలో కూడా ఉగ్ర నౌకలకు సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడికి శ్రీనగర్ ఈ ప్రాంతం నుంచి భారీ ఎత్తున కూడా నిధులు సమకూర్చి ఈ దాడులు అంటే భారతదేశంలో దాడులు చేయడానికి వ్యూహరచన చేస్తున్నారని చెప్పేసి కూడా ఎన్ఐఏ దగ్గర పక్కా సమాచారం ఉండడంతో కూడా పూర్తి స్థాయి కూడా సోదాలు అయితే నిర్వహిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పక్క అనుమానితులేం కాదు, పక్క ఇన్ఫర్మేషన్ తోటి ఎన్ఐఏ దగ్గర ఉన్న నివేదిక, ఎన్ఐఏ దగ్గర ఉన్న డేటా తోటి పూర్తి స్థాయి కూడా అందరిని కూడా అదుపులోకి ప్రస్తుతానికి అయితే తీసుకుంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. గట్టిగా ఫోకస్ అయితే ఎన్ఐఏ చేస్తుంది. ఎందుకంటే ఉగ్ర సంబంధించిన ఉగ్ర గ్రూపులకు మొత్తం కూడా అక్కడి నుంచి నిధులతో పాటు ఆ బ్లాస్టింగ్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడి నుంచి సరఫరా అవుతున్నట్టు కూడా పక్కా ఫోకస్ పెట్టినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.